అదానీ నుంచి సౌర విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన కేబినెట్ నోట్ ఫైల్పై తన ప్రభుత్వంలోని విద్యుత్ శాఖ మంత్రి సంతకం చేసేందుకు ససేమిరా అన్నారు. అర్ధరాత్రి అనుమానాస్పదంగా వచ్చిన ఫైలుపై సంతకం చేసేది లేదన్నారు. అన్ని ఛార్జీలు కలిపిన యూనిట్ ధర ₹2.49 దాటొద్దని ఆర్థిక శాఖ సిఫారసు చేసింది. అయితే నాటి సీఎం జగన్ సంబంధిత మంత్రి స్పందనను పట్టించుకోలేదు. ఆర్థిక శాఖ సూచనలు వినిపించుకోలేదు. అదానీ కోసం అడ్డగోలుగా ముందుకెళ్లారు. ఇప్పుడేమో సన్మానాలు చేయాలి, శాల్వాలు కప్పాలి అంటున్నారు. అడ్డగోలు ఒప్పందానికి అర్థం లేని సమర్థన, పైగా శాల్వాలు కప్పాలి, సన్మానాలు చేయాలి అనే డిమాండ్లు. సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరిది. అమెరికాలో పెట్టిన కేసులో తన పేరే లేదని దబాయింపు, అంతరాష్ట్ర రవాణా ఛార్జీలు లేవని బుక్కాయింపు. ఒప్పందం అక్రమమైతే ఆంధ్రజ్యోతి ఆనాడే తప్పు పట్టేది కదా అని కూడా జగన్ ప్రశ్నించారు. ఎవరి సంగతో ఎందుకు, ఈ ఒప్పందాన్ని అప్పటి ఆర్థిక శాఖే పరోక్షంగా తప్పుబట్టింది. అనేక జాగ్రత్తలు చెప్పింది, సూచనలు చేసింది. అన్నింటికంటే ముఖ్యంగా అన్ని రకాల పన్నులు, ఛార్జీలు, సుంకాలు కలిపి యూనిట్ సోలార్ విద్యుత్ ₹2.49 దాటొద్దని స్పష్టంగా చెప్పింది. కానీ నాటి సీఎం జగన్ వింటేనా అదానీయే నాకు ముఖ్యమంటూ తన సొంత ఆర్థిక శాఖ సూచనలను సైతం బేఖాతరు చేశారు. సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ముందు నిబంధనల ప్రకారం ఆర్థిక శాఖతో కూడా ఇంధన శాఖ సంప్రదింపులు జరిపింది. దీనిపై నాటి ఆర్థిక శాఖ అనేక సూచనలు చేసింది. అన్నింటికంటే ముఖ్యంగా అన్ని పన్నులు, సుంకాలు కలిపి యూనిట్ విద్యుత్ ధర ₹2.49 ఉండాలి అని ఇంధన శాఖకు సూచించింది. 2021 అక్టోబర్ 28వ తేదీన సెకీతో ఒప్పందాన్ని జగన్ మంత్రివర్గం ఆమోదించింది. ఆ రోజు ఐటెం నంబర్ 15గా ఈ ఒప్పందాన్ని ఆమోదించారు. ఆర్థిక శాఖ సూచనలను తిరస్కరిస్తున్నామని అందులో స్పష్టం చేశారు. సెకీతో ఒప్పందానికి సంబంధించి ఆర్థిక శాఖ చేసిన కీలకమైన సూచనలేవీ జగన్ సర్కార్ పట్టించుకోలేదని స్పష్టమవుతోంది. 2024 సెప్టెంబర్ నుంచి సరఫరా చేసే విద్యుత్కు 2021లోనే ఒప్పందం చేసుకోవడాన్ని నిపుణులు అప్పట్లోనే తప్పుబట్టారు. ఇప్పుడు 2024 సెప్టెంబర్ దాటి డిసెంబర్ వస్తున్నా అదానీ నుంచి విద్యుత్ సరఫరా మొదలు కాలేదు. ఈ పరిణామాన్ని ఆర్థిక శాఖ అప్పట్లోనే ఊహించింది. ఈ ప్రాజెక్టులో ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. అదే జరిగితే సెకీ తనతో ఒప్పందం కుదుర్చుకున్న ఇతర సంస్థల నుంచి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేయాలి. ఒకవేళ వేరే సంస్థ విద్యుత్ ధర తక్కువైతే దానినే చెల్లించాలి అని ఆర్థిక శాఖ సూచించింది. దీనిని కూడా జగన్ సర్కార్ పట్టించుకోలేదు. అన్నింటికంటే ముఖ్యంగా యూనిట్ సౌర విద్యుత్ ధర ₹2.49 ప్రామాణికంగా తీసుకోవద్దని కూడా ఆర్థిక శాఖ పేర్కొంది. సెకీతో అప్పటికే కుదిరిన ఇతర ఒప్పందాలను చూడండి. ఇంతకంటే తక్కువ ధరకు ఒప్పందాలుంటే అదే టారిఫ్తో మనము కొనుగోలు చేయాలని పేర్కొంది. ఈ సూచనను కూడా జగన్ సర్కార్ బుట్టదాఖలు చేసింది. సెకీ 2021 మే నెలలో ₹2.14కే సౌర విద్యుత్తును సరఫరా చేసింది. ఆర్థిక శాఖ సూచన ప్రకారం ఈ ధరనే ప్రామాణికంగా తీసుకుని సెకీతో ఒప్పందం చేసుకోవాలి. దీనిని కూడా జగన్ సర్కార్ పట్టించుకోలేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.